ఇక ఏపీ పోలీస్ అధికారులకు వైసీపీ నేత జక్కంపూడి రాజా వార్నింగ్ ఇచ్చారు. ఖాకీ చొక్కా వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తలుగా పనిచేయొద్దన్నారు. లోకేష్ ఆదేశాలతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, మళ్లీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. పొలిటికల్ బ్రోకర్ గా పనిచేస్తున్న పోలీస్ అధికారులు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు జక్కంపూడి రాజా. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజా అందిస్తారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ నేతలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఈరోజు భారీ ఎత్తున కర్నూలులో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? పోలీస్ అధికారులు కాకి చొక్కా వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తలుగా ప్రవర్తించకండి అని చెప్పి ఇవాళ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సొమ్ముల ద్వారా మీకు జీతాలు ఇస్తున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచో లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచో మీకు జీతాలు ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని పనిచేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఒక అరాచకమైనటువంటి పాలన. ఎవరైతే బాధితుడు ఉంటాడో అతని మీదే మళ్ళీ తిరిగి కేసులు కడతారు, జైళ్ళలో పెడతారు, అనేక రకాలుగా హెరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎవరైతే తప్పు చేసినటువంటి వాడు ఉన్నాడో, క్రైమ్కి పాల్పడినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రం దర్జాగా కాలర్ ఎగరేసుకుని రోడ్ల మీద తిరుగుతారు. వాళ్ళకి సెక్యూరిటీ ఇదే పోలీసు వాళ్ళు ఇస్తారు. అసలు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ఇవాళ వాటిని పూర్తిగా పక్కకు పెట్టేసి లోకేష్ గారు ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈవేళ గడిచిపోయినటువంటి రోజు మళ్ళీ రేపు అన్నాడు వస్తుంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మరి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మాదిరిగా, పొలిటికల్ బ్రోకర్ల మాదిరిగా పనిచేసినటువంటి పోలీస్ అధికారులకి రేపేం జరుగుతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని మరి మీరు ప్రవర్తించేటటువంటి తీరుని చూసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ బాలు మా కర్నూలు నగర యోజన విభాగం అధ్యక్షుడు, అతను కేవలం ఈ జెండా మోస్తున్నాడు అనేటువంటి కడుపు మంటతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తాలూకా డైరెక్షన్తో ఇవాళ స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్య అనేటువంటి వ్యక్తి అతని మీద సారా కేసు పెట్టాడు. రకరకాల ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఛాతి మీద చెయ్యేసి వాళ్ళని తోయడం కానీ, చెయ్యిని నలిపేసేటటువంటి కార్యక్రమం కానీ కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా ఏ రకంగా ప్రవర్తించారో నేను రోజు చూసాం. సో ఇది మంచి పద్ధతి కాదు. పర్టికులర్గా సిఐ శేషయ్య అనే అతను కేవలం ఒక అండర్స్టాండింగ్తో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేందుకు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు, మట్కా దందాలు చేస్తున్నాడు. వాళ్ళు ఏదంటే చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అసలు పోలీసు ఉద్యోగానికి అతను అనర్హుడు. తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలి, అతని విధుల నుంచి బహిష్కరించేటటువంటి కార్యక్రమం కూడా చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం చట్ట పరిధిలో మేము చేయాల్సినటువంటి ఏదైతే ఉద్యమాలు చేయాలో డెఫినెట్గా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్లే ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటారు. అంటే ల్యాండ్ ఆర్డర్స్ కాపాడే పోలీసులే ఫెయిల్యూర్ వల్లే పూర్తి ఫెయిల్యూరు. అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, జోగి రమేష్ ఒక మాజీ మంత్రి, వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు, వాళ్ళ ఇంటికి నిప్పు పెడతారు, తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో పెడతారు. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఎటు దారి తెస్తుంది అనేటువంటిది మనకే అర్థమవుతుంది కదా. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానంటే రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ఈనాడు దినపత్రికలో తెల్లారులేస్తే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాకా ఊదేటటువంటి ఆ దినపత్రికలోనే చాలా స్పష్టంగా ప్రచురించడం జరిగింది. మరి 1 కోటి మంది ఇంటూ 3,000 అంటే 3,000 కోట్లు ప్రతి నెల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఇవ్వాలి. 20 నెలలు గడుస్తూ ఉంది, 60,000 కోట్ల రూపాయలు. ఏ ఒక్కరికైనా ఒక పైసా ఇచ్చారా? లేదే. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మహిళలకు నెలకు 1,500 రూపాయలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగిరిపోయా, ఆరోగ్యశ్రీ అటకెక్కా. సో ఇట్లాంటి పరిస్థితులు ఎవరైనా క్వశ్చన్ చేస్తే వెంటనే వాళ్ళ మీద కేసు. ఎలక్షన్ల ముందేమో మా పార్టీ టికెట్ కావాలని చెప్పి సర్వీస్లో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో రాజ్యమేళదాం, రాజకీయాల్లోకి వద్దామని చెప్పి ఆలోచన చేస్తారు కొంతమంది అధికారులు. ఒకసారి ప్రభుత్వం మారడంతోనే వెంటనే ప్లేట్ ఫిరాయిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ రోజు కూడా బద్వేల్ టికెట్ కోసం నానా పాటలు పడి కాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మరి ఇటువంటి అవినీతి పరుల్ని, లంచగుండే అధికారుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి లెఫ్ట్ లెగ్తో తన్ని బయటికి పంపిస్తే ఈవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటువంటి అవినీతి అధికారులను దగ్గర చేర్చుకుని వాళ్ళతో ఈ దందాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా రేపన్నాడు వస్తుంది. ఇటువంటి అరాచకాలు చేసేటటువంటి వాళ్ళకి జవాబు చెప్తాం.
అంటే ఓవరాల్గా ఏపీలో ఇలాంటి నేతలు అంటే వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న అధికారులకు మీరేం చెప్తారు? ప్రభుత్వ అధికారులు చట్ట పరిధిలో రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తే బాగుంటుంది. అది అతిక్రమించి చట్టాన్ని మీ చేతిలో తీసుకుని పనిచేస్తే రేపన్నాడు ఇబ్బంది పడతారని చెప్పి మాత్రం హెచ్చరిస్తాం. అధికారులు వేధింపులకే బాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతోనే ఈరోజు ఆందోళన కార్యక్రమానికి పిలిపించామంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. డైలీ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా నుంచి.